గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను ప్రసాద్ సార్ని, రీజనింగ్ ఫ్యాకల్టీ. ఓకే, లాస్ట్ టైం మనం నెంబర్ సిరీస్ చెప్పుకున్నాం. నెక్స్ట్ డైరెక్షన్స్ అంటే దిశలు దూరాలు. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీని నుంచి మనకి ఎస్ఐ కానిస్టేబుల్కి 3-4 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ దిశలు దూరాలు తెలుసుకున్నాం కదా. మనకి దిశలు అంటే ఏంటో తెలుసుకోవాలి. ఓకేనా, మనకి మామూలుగా ఉత్తరము దక్షిణం ఇలా ఉంటాయి కదా దిక్కులు, వాటి గురించి తెలుసుకున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎటువైపు అయితే తిరుగుతాం, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువైపు అయితే తిరిగి ఉంటామో, మనకి పేపర్ మీద ఎటువైపు అయితే తిరిగి ఉంటామో దానిని ఉత్తరముగా తీసుకోవాలి. నేను ఇటువైపు తిరిగి ఉన్నాను కాబట్టి నేను దీన్ని ఉత్తరముగా తీసుకుంటున్నాము. మనకి దిక్కులతో సంబంధం లేదండి. మనం ఎగ్జామ్ రాసేవాళ్ళం, దిక్కులతో సంబంధం లేదు. ఓకేనా, మనం డయాగ్రామ్నే బేస్ చేసుకోవాలి. ఓకే, మనం ఎటువైపు అయితే తిరిగి ఉంటామో దానిని ఉత్తరముగా తీసుకోవాలి. ఓకేనా, కాబట్టి ఇది ఉత్తరము. ఉత్తరానికి ఎప్పుడైనా కానీ మనకి కుడివైపున మనకి ఎటువైపు అయితే తిరిగి ఉంటామో మనకి కుడివైపున ఏముంటుంది? తూర్పు ఉంటుంది. కుడివైపున ఏముంటుంది? తూర్పు. ఓకేనా, ఇప్పుడు ఉత్తరానికి ఆపోజిట్లో దక్షిణం ఉంటుంది అనమాట. ఉత్తరానికి ఆపోజిట్లో ఏముంటుంది? దక్షిణం ఉంటుంది. అలాగే తూర్పుకి ఆపోజిట్లో పడమర ఉంటుంది అనమాట. తూర్పుకి ఆపోజిట్లో ఏముంటుంది? పడమర ఉంటుంది. ఇవి మనకి 4 దిశలు అనమాట. మనకున్న 4 దిశలు అవి. ఈ 4 దాని ప్లేస్ని ఏం చేస్తుంది? ప్లేన్ని 4 భాగాలకు విభజిస్తుంది. ప్రతి భాగం వచ్చేసరికి 90 డిగ్రీలు కోణం చేస్తుంది. ప్రతి భాగం ఎంత చేస్తుంది? కోణము 90 డిగ్రీలు కోణం చేస్తుంది అనమాట. ప్రతి భాగము 90 డిగ్రీలు కోణం చేస్తుంది. వీటిని ఏమంటారు? మెయిన్ డైరెక్షన్స్ అంటారు. మెయిన్ డైరెక్షన్స్. దాంతోపాటుగా ఈ మెయిన్ డైరెక్షన్స్ ఏం చేస్తాయంటే మళ్ళీ సబ్ డైరెక్షన్ 4 సబ్ డైరెక్షన్లను డివైడ్ చేస్తాయి. 4 సబ్ డైరెక్షన్స్ వస్తాయి మనకి. మళ్ళీ అవేంటంటే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. ఇవి 4 సబ్ డైరెక్షన్స్. ఓకేనా, ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. దీనికి కోడు నైవా. ఓకేనా, ఇక్కడ కూడా మనకి ప్రతి పార్ట్ 2 సమాన భాగాలు విభజించబడుతుంది. ఉత్తరము తూర్పు తీసుకుంటే అది 2 సమాన భాగాలు విభజించబడుతుంది. మనకి మొత్తం భాగం 90 డిగ్రీలు అని చెప్పుకున్నాం కాబట్టి 2 సమాన భాగాలంటే ప్రతి భాగం ఎంత అయిందంటే 40 డిగ్రీలు కోణం ఏర్పడుతుంది. ఎంత ఏర్పడుతుంది? 40 డిగ్రీలు. అలాగే సబ్ డైరెక్షన్స్ కోణం కూడా ప్రతి సబ్ డైరెక్షన్ మధ్య కోణం 90 డిగ్రీలు ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఇలా తిరుగుతుంటే దాన్ని ఏమంటారంటే క్లాక్ వైజ్ డైరెక్షను, సవ్య దిశ అంటారు. ఏంటది? సవ్య దిశ. అంటే మనకి ఉత్తరం నుంచి కుడివైపు తిరిగితే, ఇందాక ఉత్తరం నుంచి కుడివైపు అంటే ఏం చెప్పుకున్నాం? తూర్పు అని చెప్పుకున్నాం. మనకి ఎప్పుడైనా కానీ కుడివైపు అంటే బండ గుర్తు పెట్టుకోండి. కుడివైపు అంటే సవ్య దిశ. కుడివైపు అంటే సవ్య దిశ. ఓకేనా, కుడివైపు ప్రతిసారి కుడివైపు తిరుగుతుంది. దాన్ని ఏమంటారు? ఉత్తరానికి కుడివైపున తూర్పు ఉంటుంది. తూర్పు కుడివైపు ఏముంటుంది? దక్షిణం ఉంటుంది. అలాగే దక్షిణానికి కుడివైపున పడమర ఉంటుంది. పడమరకు కుడివైపున ఉత్తరం ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చండి. కుడివైపు అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్. అలాగే అంటే మన గడియారం క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది గడియారం మనకి ఇలా తిరుగుతుంది కదా, దాన్ని ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఎడమ వైపు అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎడమ వైపు అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకేనా, ఇలా రివర్స్లో వెళ్ళేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనమాట. ఓకేనా, అపసవ్య దిశ. తూర్పుకి ఎడమ వైపు ఏముంటుంది? ఉత్తరం ఉంటుంది. అలాగే ఉత్తరానికి ఎడమ వైపు పడమర ఉంటుంది. పడమరకి ఎడమ వైపు దక్షిణం ఉంటుంది. దక్షిణానికి ఎడమ వైపు తూర్పు ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డయాగ్రామ్ మీద మనకి
ప్రాబ్లమ్స్ వస్తే, ఈ డయాగ్రామ్ వస్తే ఈ డైరెక్షన్ టాపిక్ చాలా చాలా ఈజీ అండి. ఓకేనా? కాబట్టి డయాగ్రామ్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. దీంట్లో మనకి 4 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. 4 మోడల్స్. ఫస్ట్గా కోణాల మీద ఉంటుంది. నెక్స్ట్ దిశలు, నెక్స్ట్ దూరాలు, నెక్స్ట్ నీడలు. ఈ 4 మోడల్స్ మనకి ఎగ్జామ్లో వస్తాయి అన్నమాట. 4 మోడల్స్. ఓకేనా? కోణాలు, దిశలు, దూరాలు, నీడలు. కోణాలు, దిశలు, దూరాలు, నీడలు. ఫస్ట్ మోడల్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మోడల్, ఫస్ట్ క్వశ్చన్. రాజు తూర్పు వైపు నిలబడి ఉన్నాడు. అతను సవ్య దిశలో 90 డిగ్రీల కోణంతో తిరిగెను. సవ్య దిశలో 90 డిగ్రీల కోణంతో తిరిగెను. మరియు తర్వాత అపసవ్య దిశలో 90 డిగ్రీల కోణంతో తిరిగెను. మరలా అపసవ్య దిశలో 45 డిగ్రీల కోణంతో తిరిగెను. 45 డిగ్రీల కోణంతో తిరిగెను. అయినా చివరగా అతను ఏ దిశలో తిరిగి ఉండెను. అతను ఏ దిశలో తిరిగి ఉండెను. మనకి డైరెక్షన్స్ వచ్చేసరికి క్వశ్చన్ చాలా చాలా పెద్దగా ఉంటుందండి. ఓకేనా? క్వశ్చన్స్ కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది చదవడానికి. కాకపోతే ప్రాబ్లమ్స్ చాలా చాలా ఈజీగా ఉంటాయి. కష్టమైన ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. ఓకే, చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చదువుతున్నాను. రాజు తూర్పు వైపు నిలబడి ఉన్నాడు. ఎటువైపు చూస్తున్నాడు రాజు ఎటువైపు చూస్తున్నాడు? తూర్పు వైపు చూస్తున్నాడు కదా. తర్వాత అతను సవ్య దిశలో 90 డిగ్రీల కోణంతో చేస్తున్నాడు. ఫస్ట్ డయాగ్రామ్ వేసుకోండి. ఎటువైపు చూస్తున్నాడు రాజు? తూర్పు వైపు చూస్తున్నాడు. ఓకేనా? తూర్పు వైపు చూస్తున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? 90 డిగ్రీల కోణంతో సవ్య దిశలో తిరిగాడు. అండర్లైన్ చేసుకోండి. సవ్య దిశలో 90 డిగ్రీల కోణంతో తిరిగాడు. 90 డిగ్రీల కోణం అంటే సవ్య దిశ అంటే ఇదని చెప్పుకున్నాం. అంటే ఏ డైరెక్షన్కి వస్తాడు అతను? 90 డిగ్రీల కోణం అంటే ఏ డైరెక్షన్? దక్షిణానికి వస్తాడు. ఓకేనా? మళ్ళీ అపసవ్య దిశలో 90 డిగ్రీల కోణంతో తిరిగాడు. నెక్స్ట్ అది కూడా అండర్లైన్ చేసుకోండి. అపసవ్య దిశలో 90 డిగ్రీల కోణంతో తిరిగాడు. అపసవ్య దిశలో 90 డిగ్రీలు అంటే అపసవ్య అంటే ఏం చెప్పాము? రివర్స్ లో వెళ్ళాలని చెప్పాను. ఓకేనా? మళ్ళీ తూర్పుకు వస్తాడు. ఓకేనా? నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మరలా అపసవ్య దిశలో 45 డిగ్రీల కోణం తిరిగాడు. అపసవ్య దిశలో 40 డిగ్రీల కోణం తిరిగాడు. ఓకేనా? అపసవ్య అంటే ఏం చేయాలి? మళ్ళీ ఇట్లా రివర్స్ వెళ్ళాలి. ఓకేనా? తూర్పు నుంచి రివర్స్ వెళ్ళాలి. ఓకే, ఒకసారి చూడండి. 40 డిగ్రీల కోణం అంటే ఏం చెప్పుకున్నాము? తూర్పుకి ఉత్తరానికి మధ్యలో ఉంటుంది. ఇక్కడికి వస్తాడండి. ఇక్కడికి వచ్చి ఆగాడు. అయితే ఇప్పుడు ఇది ఏ దిక్కు చెప్పాలి, ఏ దిశ చెప్పాలి మనం. ఓకేనా? దీన్ని ఏమని చెప్పుకున్నాము? ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఉండేది ఈశాన్యం లేదా మనకి ఇంగ్లీష్లో వచ్చేసరికి నార్త్ ఈస్ట్ అంటారు.
నార్త్ ఈస్ట్. ఇంగ్లీష్లో గుర్తుపెట్టడం చాలా చాలా ఈజీ అండి. ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్, అలాగే ఆగ్నేయం అంటే సౌత్ సౌత్ ఈస్ట్, అలాగే నైరుతి అంటే సౌత్ వెస్ట్, అలాగే నెక్స్ట్ ఇది నార్త్ వెస్ట్. ఇది వచ్చేసరికి ఈశాన్యం నార్త్ ఈస్ట్, ఆగ్నేయం సౌత్ ఈస్ట్, నెక్స్ట్ ఇది సౌత్ వెస్ట్. ఇది నార్త్ వెస్ట్ అనమాట. ఓకేనా? సరే, మన ఆన్సర్ ఏంటి? ఈశాన్యం అనేది మన ఆన్సర్. అయితే ఈ ప్రాబ్లం అనేది డయాగ్రామ్ ద్వారా మనకు కొంచెం లేట్ అయితే అనిపిస్తుంది అండి. డయాగ్రామ్ ద్వారా లేట్ అవుతుంది కాబట్టి ఏం చేద్దామంటే షార్ట్ కట్ ఇచ్చేద్దాము. మన ఆన్సర్ నార్త్ ఈస్ట్ వచ్చింది. షార్ట్ కట్లో ఏమొస్తుంది చూద్దాం. షార్ట్ కట్లో కూడా అదే రావాలి కదా మనకి. ఫస్ట్ సవ్య దిశ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ అని చెప్పుకోండి, 90 డిగ్రీలు. సవ్య దిశ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ 90 డిగ్రీలు. నెక్స్ట్ మళ్ళీ అపసవ్య దిశ ఎంత? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 90 డిగ్రీలు. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 90 డిగ్రీలు. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 40 డిగ్రీలు అండి, 45 డిగ్రీలు. ఇవి ఇలా రాసుకోండి. ఫస్ట్ అతను ఏ దిక్కులో చూస్తున్నాడు చూసుకోండి, అది కూడా రాసుకోండి. ఈస్ట్ వైపు చూస్తున్నాడు. అతను ఏ దిశలో చూస్తున్నాడు? ఈస్ట్ వైపు చూస్తూ ఉన్నాడు. క్లాక్ వైజ్ 90 డిగ్రీలు, యాంటీ క్లాక్ వైజ్ 90 డిగ్రీలు, యాంటీ క్లాక్ వైజ్ 45 డిగ్రీస్. ఇక్కడ మనకి క్లాక్ వైజ్ ఆపోజిట్ యాంటీ క్లాక్ వైజ్. ఓకేనా? సవ్య దిశకి ఆపోజిట్ అపసవ్య దిశ. సవ్య దిశకి ఆపోజిట్ ఏంటి? అపసవ్య దిశ. ఆపోజిట్ ఉంటేనేమో మైనస్ చేస్తాము, సేమ్ ఉంటే ప్లస్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. ఆపోజిట్ అయితే మైనస్, సేమ్ అయితే ప్లస్. ఆపోజిట్ అయితే మైనస్, సేమ్ అయితే ప్లస్. ఓకేనా? కాబట్టి ఇక్కడ క్లాక్ వైజ్ ఆపోజిట్ ఏంటి? యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి క్యాన్సిల్ కదా, 2 0 వస్తుంది. నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటిది? యాంటీ క్లాక్ వైజ్. మన ఆన్సర్ యాంటీ క్లాక్ వైజ్ అంటే ఈస్ట్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ తిరిగాడండి. ఈస్ట్ నుంచి ఒకసారి డయాగ్రామ్ అప్లై చేసుకోండి. తూర్పు నుంచి యాంటీ క్లాక్ వైజ్ 45 డిగ్రీస్ అంటే ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఉండేది మన ఆన్సర్. ఏంటది? ఈశాన్యము. ఈశాన్యం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? నార్త్ ఈస్ట్. ఈశాన్యం మన ఆన్సర్, నార్త్ ఈస్ట్. ఓకేనా? ఫస్ట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆపోజిట్ వస్తే మైనస్, సేమ్ వస్తే ప్లస్. ఆపోజిట్ వస్తే మైనస్, సేమ్ వస్తే ప్లస్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, సెకండ్ వన్. రోజా క్వశ్చన్ మొత్తం రాయట్లేదండి, కొంచెం లేట్ అవుతుంది. రోజా ఉత్తరం వైపు తిరిగి ఉండేను. క్లాక్ వైజ్ డైరెక్షన్, ఫస్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 90 డిగ్రీలు తిరిగిందంట. రోజా ఉత్తరం వైపు నిలబడి ఉంది. క్లాక్ వైజ్ డైరెక్షన్ ఎంత తిరిగింది? 90 డిగ్రీలు తిరిగింది. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో అంటే అపసవ్య దిశలో 135 డిగ్రీలు తిరిగింది. అపసవ్య దిశలో 135 డిగ్రీలు తిరిగింది. మళ్ళీ చివరగా సవ్య దిశలో 90 డిగ్రీల కోణంతో తిరిగింది. సవ్య దిశలో 90 డిగ్రీల కోణంతో తిరిగింది. చివరగా ఆమె ఏ దిశకు తిరిగి ఉండేనో అనేది మన క్వశ్చన్. చివరగా ఆమె ఏ దిశకు తిరిగి ఉండేనో అనేది క్వశ్చన్ అండి. ఆమె ఏ దిక్కు నిలబడి ఉంది? ఉత్తరానికి కదా, దీన్ని నార్త్ అంటాము. ఉత్తరానికి నిలబడి ఉంది. ఫస్ట్ సవ్య దిశలో ఎంత తిరిగింది? 90 డిగ్రీలు. తర్వాత అపసవ్య దిశలో ఎంత తిరిగింది? 130 డిగ్రీలు. తర్వాత మళ్ళీ సవ్య దిశలో 90 డిగ్రీలు. నేనేం చెప్పాను? ఆపోజిట్ వస్తే మైనస్, సేమ్ వస్తే ప్లస్. ఇక్కడ సేమ్ ఏమైనా ఉన్నాయా? క్లాక్ వైజ్ సేమ్ కాబట్టి రెండింటిని కలిపితే ఎంత? 180 డిగ్రీలు. ఈ 180 డిగ్రీలని క్లాక్ వైజ్ ని యాంటీ క్లాక్ వైజ్ లో తీసేయాలి. క్లాక్ వైజ్ లో నుంచి 130 డిగ్రీలు తీసేస్తే మనకు వచ్చేది 45 డిగ్రీస్. ఇప్పుడు మనం క్లాక్ వైజ్ తీసుకోవాలా, యాంటీ క్లాక్ వైజ్ తీసుకోవాలా? చెప్పండి ఆన్సర్గా. ఈ రెండిట్లో మనం సబ్ట్రాక్ట్ చేసిన రెండిట్లో ఏదైతే ఎక్కువ ఉంటుందో అదే ఆన్సర్గా తీసుకోవాలండి. ఏది ఎక్కువ ఉంది? క్లాక్ వైజ్ కదా ఎక్కువ ఉంది. ఏది ఎక్కువ ఉంది? క్లాక్ వైజ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం క్లాక్ వైజ్ 45 డిగ్రీస్ తీసుకోవాలి. క్లాక్ వైజ్ 45 డిగ్రీస్ అండి. ఇప్పుడు అతను ఏ దిక్కులో ఉన్నాడు? ఉత్తరం వైపు ఉన్నాడు కాబట్టి ఉత్తరం నుంచి 40 డిగ్రీలు కోణం. ఉత్తరం నుంచి
క్లాక్ వైజ్ 45. క్లాక్ వైజ్ అంటే ఇలా రావాలి, ఓకేనా? అంటే ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఉండేది మన ఆన్సర్ కాబట్టి ఈశాన్యం. ఆన్సర్ ఏంటి? ఈశాన్యము, ఓకేనా? ఇవి మనకి కోణాల మీద వచ్చే ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయండి. ఆపోజిట్ వస్తేనేమో మైనస్, ఆపోజిట్ వస్తేనేమో మైనస్, సేమ్ వస్తేనేమో ప్లస్. గుర్తుపెట్టుకోండి, ఆపోజిట్ వస్తే మైనస్, సేమ్ వస్తే ప్లస్, ఓకేనా? ఇది మన కోణాల మీద వచ్చాయి. నెక్స్ట్ దిశల మీదకి వెళ్దాం. దిశలు సెకండ్ మోడల్. దిశల మీద ప్రాబ్లమ్స్. రాము ఉత్తరం వైపు తిరిగి ఉండెను. మొదటగా అతను 2 సార్లు ఎడమ వైపుకు తిరిగెను. తర్వాత కుడి వైపుకు తిరిగెను. మరలా ఎడమ వైపుకు తిరిగెను. చివరగా అతను కుడి వైపుకి తిరిగి ప్రయాణం చేసిన అతను ఏ దిశలో ప్రయాణం చేస్తుండెను. ఇది మన క్వశ్చన్ కొంచెం ఇందాక చెప్పుకున్నాం కదా, క్వశ్చన్ కొంచెం పెద్దగా ఉంటాయని. ఓకే, చాలా చాలా ఈజీ. రాము ఉత్తరం వైపు తిరిగి ఉన్నాడు. ఏ వైపు తిరిగి ఉన్నాడు? ఉత్తరం వైపు తిరిగి ఉన్నాడు. అంటే తిరిగి ప్రయాణం చేస్తున్నాడు. అది ఫస్ట్ మీరు తీసుకోండి. నార్త్ అనేది తీసుకోండి. నార్త్ వైపు తిరిగి ప్రయాణం చేస్తున్నాడు, అది తీసుకోండి. నెక్స్ట్ మీకు ఏదైతే కుడి కానీ ఎడం కానీ ఏదైతే ఇచ్చాడో అవి రాసుకోండి, ఓకేనా? మొదటగా 2 సార్లు ఎడం వైపు అన్నాడు. ఎడం వైపు అంటే లెఫ్ట్ కదా, అంటే ఇక్కడ ఎడమనే పెట్టుకుంటున్నాను. ఎడమ 2 సార్లు తిరిగాడు. నెక్స్ట్ కుడివైపు అంటున్నాడు. కుడివైపు తిరిగాడు. మళ్ళీ ఎడం వైపు తిరిగాడు. చివరగా అతను కుడివైపు తిరిగాడు. అయితే ఇప్పుడు ఏ దిశకు అతను ప్రయాణం చేస్తున్నాడు కనుక్కోవాలి. ఓకేనా? ఇలా రాసుకున్నారు కదా మీరు. ఈ షార్ట్ కట్ అండి. మళ్ళీ డయాగ్రామ్తో చూపిస్తే లేట్ అవుతుందని డైరెక్ట్ షార్ట్ కట్కి వెళ్ళిపోయాము. ఓకేనా? చూడండి ఒకసారి. ఇంతకుముందు యాంగిల్స్ మీద చెప్పుకున్నామండి. ఆపోజిట్ వస్తే మైనస్ చేయాలి, సేమ్ వస్తే ప్లస్ చేయాలి. ఆపోజిట్ వస్తే మైనస్, సేమ్ వస్తే ప్లస్. ఇక్కడ కూడా సేమ్ అలాగే చేయండి. ఆపోజిట్ ఎడమకు ఆపోజిట్ కుడివైపు, రెండు క్యాన్సిల్. నెక్స్ట్ అలాగే ఇక్కడ కూడా ఎడమకు ఆపోజిట్ కుడివైపు కాబట్టి చివరిగా మనకు మిగిలింది ఏంటి? నార్త్ నుంచి లెఫ్ట్ మిగిలింది. ఉత్తరానికి ఎడమ వైపు మనకి ఫస్ట్ తీసుకున్న దిక్కు ఏంటి? దిశ ఏంటి? నార్తే కదా, దానికి ఎడమ వైపు. ఓకే, ఎడమ అంటే ఏం చెప్పుకున్నాము? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి
ఉత్తరం నుంచి ఎడమ వైపు, ఉత్తరం నుంచి ఎడమ వైపు అంటే మనకి పడమర వస్తుంది. కాబట్టి ఆన్సర్ పడమర, వెస్ట్ డైరెక్షన్ అనమాట. ఓకేనా. వాయువ్యం తీసుకోకూడదండి. అతను 45 degrees కోణం తిరిగినప్పుడు మాత్రం వాయువ్యం తీసుకోవాలి. ఇక్కడ యాంగిల్ బేస్డ్ కాదు కాబట్టి ఓన్లీ లెఫ్ట్ రైట్లు చెప్పాడు కాబట్టి మనం తీసుకోవాల్సిన ఆన్సర్ పడమర, అంతేగాని వాయువ్యం తీసుకోకూడదు. ఓకేనా. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. చాలా చాలా ఈజీ అండి ఈ ప్రాబ్లమ్స్. డయాగ్రామ్తో బేస్ అవ్వద్దు మీరు. డయాగ్రామ్తో బేస్ అయితే మాత్రం ప్రాబ్లం లేట్ అవుతుంది. ఓకేనా. మ్యాక్సిమం షార్ట్ కట్ని యూజ్ చేయండి మన డైరెక్షన్స్లో. సెకండ్ ప్రాబ్లం. సచిన్ కారుపై దక్షిణం వైపు ప్రయాణిస్తున్నాడు. సచిన్ కారుపై దక్షిణం వైపు ప్రయాణిస్తున్నాడు. సౌత్ డైరెక్షన్ ప్రయాణం చేస్తున్నాడు అండి సచిన్ సౌత్ వైపు, దక్షిణం వైపు వెళ్తున్నాడు. ఓకేనా. మొదటగా 2 సార్లు కుడివైపు తిరిగాడంట. ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ రాయట్లేదు. మొదటగా 2 సార్లు కుడివైపు తిరిగాడు, తర్వాత ఎడమ వైపు తిరిగాడు, తర్వాత మళ్ళీ కుడివైపు తిరిగి ప్రయాణం చేశాడు, తర్వాత చివరగా ఎడమ వైపు ప్రయాణం చేసిన అతను ఏ దిశలో ప్రయాణిస్తున్నాడో మనం కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఇచ్చిన దానికోసం చదివిన తర్వాత ఇలా రాసుకోవాలని చెప్పుకున్నాం. ఓకేనా. ఫస్ట్ మనకి అతను ఫస్ట్ ఏ డైరెక్షన్ అయితే వెళ్తున్నాడో ఆ డైరెక్షన్ రాసుకోవాలి. సౌత్ నుంచి ఫస్ట్ 2 సార్లు కుడివైపు తిరిగాడు, తర్వాత ఎడమ వైపుకి వెళ్ళాడు, తర్వాత మళ్ళీ కుడివైపుకి వెళ్ళాడు, తర్వాత మళ్ళీ ఏం చేశాడు, చివరగా ఎడమ వైపుకి వెళ్ళాడండి. ఓకేనా. ఇది క్వశ్చన్ చదివినప్పుడు మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఓకేనా. అది పక్కన పెట్టేసిండి. ఆ కన్ఫ్యూజన్ మొత్తం పక్కన పెట్టేసేది. ఇలా రాసుకోండి. ఇలా రాసుకున్న తర్వాత ఏం చెప్పుకున్నాము, ఆపోజిట్ తీసుకోవాలని చెప్పుకున్నాం. ఆపోజిట్ లేదా సేమ్ ఏమో చూసుకోవాలని చెప్పుకున్నాం. కాబట్టి కుడికి ఆపోజిట్ ఎడమ. ఓకేనా. అలాగే కుడికి ఆపోజిట్ ఎడమ. చివరిగా మిగిలింది ఏంటి మనకి, కుడి. కాబట్టి దక్షిణం నుంచి కుడి అంటే ఏంటి, కుడి అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్, సవ్య దిశలో తిరగాలి. దక్షిణం నుంచి కుడి వైపుకి ఏం చెప్పుకున్నాము, పడమర ఉంటుందని చెప్పుకున్నాం. కాబట్టి సో మన ఆన్సర్ ఏంటిది, వెస్ట్ అనమాట. పడమర. మన ఆన్సర్ ఏంటి, వెస్ట్, పడమర. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. లక్ష్మి ఈశాన్యం వైపు తిరిగి ఉందంట. తిరిగి ప్రయాణం చేస్తుంది. ఈశాన్యం వైపు తిరిగి ప్రయాణం చేస్తుంది. మొదటగా కుడివైపు తిరిగింది, తర్వాత ఎడమ వైపు 2 సార్లు తిరిగి ప్రయాణం చేసింది, మరియు కుడివైపు తిరిగిన తర్వాత మరలా ఎడమ వైపు తిరిగి చివరగా కుడివైపు తిరిగి ప్రయాణం చేసింది. చేసిందండి. అయినా ఆమె ఏ దిశకు తిరిగి ప్రయాణం చేస్తుందో కనుక్కోవాలి. ఫస్ట్ ఆమె ఈశాన్యం వైపు వెళ్తుందని చెప్పుకున్నాము. ఈశాన్యం వైపు వెళ్తూ కుడికి తిరిగి ప్రయాణం చేసింది. తర్వాత మళ్ళీ 2 సార్లు ఎడమకి తిరిగి ప్రయాణం చేసింది. తర్వాత మళ్ళీ కుడికి తిరిగి ప్రయాణం చేసింది. తర్వాత మళ్ళీ ఎడమ వైపు తిరిగి ప్రయాణం చేసింది. చివరగా కుడివైపు తిరిగి ప్రయాణం చేసింది. నేను ఏం చెప్పాను, ఆపోజిట్ వస్తే క్యాన్సిల్ చేయాలని చెప్పుకున్నాం. కాబట్టి ఎడమకు ఆపోజిట్, కుడికి ఆపోజిట్ ఎడమ, ఎడమకు ఆపోజిట్ కుడి, కుడికి ఆపోజిట్ మళ్ళీ ఎడమకు ఆపోజిట్ కుడి. ఏమైనా మిగిలినాయండి? మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి కదా. మొత్తం క్యాన్సిల్ అయిపోతే మనం ఫస్ట్ ఏ డైరెక్షన్లో అయితే ప్రయాణం చేస్తున్నామో మళ్ళీ అదే డైరెక్షన్లో మనం ప్రయాణం చేస్తున్నట్టు. కాబట్టి మన ఆన్సర్ ఈశాన్యము. మొత్తం క్యాన్సిల్ అయిపోయినా ఇంకేం లేదనుకుంటున్నారేమో. అంటే మొత్తం క్యాన్సిల్ అయిపోతే ఫస్ట్ డైరెక్షన్ మాత్రం ఆన్సర్గా తీసుకోవాలి. కాబట్టి మన ఆన్సర్ ఈశాన్యం. కాబట్టి ఆమె ఈశాన్యం వైపు ప్రయాణం చేస్తుంది. ఇవి మనకి దిశల మీద వచ్చే ప్రాబ్లమ్స్. ఓకేనా. నెక్స్ట్ దూరాల్లోకి వెళ్దామండి.
థర్డ్ మోడల్ దూరాలు. ఫస్ట్ ప్రాబ్లం, రోహిత్ తూర్పు వైపుకి తిరిగి ప్రయాణం చేస్తున్నాడు. చేస్తున్నాడు 30 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత 30 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. తర్వాత దక్షిణం వైపు తిరిగి 40 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. 40 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. చివరగా పడమర వైపు తిరిగి 30 కిలోమీటర్లు ప్రయాణం చేసిన బయలుదేరిన స్థానం నుండి అతను ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడు? అనేది క్వశ్చన్. ఫస్ట్ ఇచ్చిన దానికి డయాగ్రామ్ వేసుకోండి. ప్రాసెస్ ప్రకారం చెప్పుకున్నాము. రోహిత్ తూర్పుకి తిరిగి ప్రయాణం చేస్తున్నాడు. ఎంత దూరం ప్రయాణం చేయడానికి? తూర్పు అంటే ఇటే వైపే కదా, మనకి కుడివైపు తూర్పు అని చెప్పుకున్నాము. ఎంత దూరం ప్రయాణం చేశాడు? 30 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. తర్వాత తూర్పు నుంచి దక్షిణంకి వెళ్ళాడు. ఇది స్టార్టింగ్ ప్లేస్. దక్షిణం అంటే ఏంటి? కిందకి రావాలి. 40 కిలోమీటర్లు, దానికన్నా కొంచెం ఎక్కువ. 40 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. మళ్ళీ పడమర వైపుకి తిరిగి పడమర అంటే మనకి ఇటు సైడ్కి రావాలండి. పడమర వైపు తిరిగి 30 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఈ రెండు సేమ్ సమానంగా వస్తాయి. 30 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. పైది కింద 30 అంటే సమానంగా తీసుకోవాలి గీతలు. ఓకేనా? అయినా బయలుదేరిన స్థానం నుండి, ఇది బయలుదేరిన స్థానం, స్టార్ మార్క్ పెట్టుకున్నాము. బయలుదేరిన స్థానం నుండి అతను ఏ దిశలో ఇక్కడ నుంచి దిశ అంటే ఏమొస్తుంది మనకి? ఏ దిశ వస్తుంది చెప్పండి? దిశ అంటే అతను ఏ స్థానంలో ఉన్నాడు? ఇటు వెళ్తున్నాడు కదా. ఇది బయలుదేరిన స్థానం నుంచి ఇప్పుడు ఏ దిశలో ఉన్నాడు అతను? బయలుదేరిన స్థానం నుంచి చూసుకుంటే అతను దక్షిణంలో ఉన్నాడు. ఎంత దూరంలో ఉన్నాడు అనేది క్వశ్చన్ అండి మనకి. ఎంత దూరంలో ఉన్నాడు చెప్పండి. దూరం అంటే ఇదే కదా, ఇక్కడికి డిస్టెన్స్ ఏమైనా మారుతుందా? ఏం మారదు కదా. కాబట్టి మన డిస్టెన్స్ ఎంత వచ్చింది? ఎంత దూరంలో ఉన్నాడంటే 40 కిలోమీటర్ దూరంలో ఉన్నాడు. ఓకేనా? లేదా ఒక్కోసారి ఇంకో క్వశ్చన్ కూడా అడగచ్చు. అతను బయలుదేరిన స్థానం ఏ దిశలో ఉంది, ఎంత దూరంలో ఉంది? ప్రస్తుతం అతను ఉన్న స్థానం నుండి బయలుదేరిన స్థానం ఏ దిశలో ఉంది, ఎంత దూరంలో ఉంది అని అడగవచ్చు. దిశ అంటే మనకి ఇంతకుముందు బయలుదేరిన స్థానంలో ఏ దిశ అంటున్నాం కదా, ఇది మనకి సౌత్ వచ్చింది కాబట్టి దీనికి ఆపోజిటే నార్త్ తీసుకోవాలి. డిస్టెన్స్ ఏం మారదు కదా, డిస్టెన్స్ సేమ్ గానే ఉంటుంది, కానీ డైరెక్షన్ మాత్రమే మారుతుంది. ఒకవేళ అడిగితే అలా క్వశ్చన్ మ్యాక్సిమం అడగవచ్చు. ఓకేనా? దీన్ని మరి షార్ట్ కట్ లో చేయటం ఎలా? ఓకే,
ఫస్ట్ ఇచ్చిన డైరెక్షన్ తీసుకోవాలండి. రోహిత్ తూర్పు వైపుకు తిరిగి ప్రయాణం చేస్తున్నాడు, తూర్పుకి. ఓకేనా, తూర్పు వైపుకి 30 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. నెక్స్ట్ సౌత్కి, సౌత్ అంటే దక్షిణం వైపుకి 40 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. నెక్స్ట్ మళ్ళీ చివరగా పడమర వైపుకి 30 కిలోమీటర్లు ప్రయాణం చేశాడండి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, ఆపోజిట్ వస్తేనేమో మైనస్ చేయాలి, సేమ్ వస్తేనేమో ప్లస్ చేయాలి. ఆపోజిట్ వస్తే మైనస్, సేమ్ వస్తే ప్లస్. ఈస్ట్కి అంటే తూర్పుకి ఆపోజిట్లో ఏముంటుంది? వెస్టే కదా, తూర్పుకి ఆపోజిట్లో వెస్ట్. అలాగే సౌత్కి ఆపోజిట్లో నార్త్. ఓకేనా, తూర్పుకి ఆపోజిట్లో ఏముంటుంది? పడమర. కాబట్టి ఇది 30, ఇది 30 తీసేస్తే 0 అండి. మనకి చివరిగా మిగిలింది ఏంటి? చివరిగా మిగిలింది సౌత్ 40 కిలోమీటర్స్. సౌత్ 40 కిలోమీటర్స్ అండి. అతను దక్షిణంలో ఉన్నాడు, 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అతను దక్షిణంలో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. మన ఆన్సర్ ఇది. ఓకేనా, దక్షిణంలో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అనమాట. ఓకే, ఇది షార్ట్ కట్. సెకండ్ క్వశ్చన్, సచిన్ ఉత్తరం వైపు ప్రయాణం చేస్తున్నాడు. సచిన్ ఉత్తరం వైపు ప్రయాణం చేస్తున్నాడు. 70 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. సచిన్ ఉత్తరం వైపు 70 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. తర్వాత తూర్పుకి తిరిగి 80 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. తూర్పుకి తిరిగి 80 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. మళ్ళీ దక్షిణానికి తిరిగి 70 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. నెక్స్ట్ పడమరకి తిరిగి 80 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. నెక్స్ట్ మళ్ళీ నార్త్కు అంటే ఉత్తరానికి తిరిగి 40 కిలోమీటర్లు ప్రయాణం చేసిన అతను బయలుదేరిన స్థానం నుండి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడు అనేది క్వశ్చన్. బయలుదేరిన స్థానం నుండి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడు? బయలుదేరిన స్థానం నుండి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడంటే మనం ఏం చెప్పుకున్నాం? డైరెక్ట్ షార్ట్ కట్కి వెళ్ళిపోదాం అండి. ఆపోజిట్ వస్తే మైనస్, ఈస్ట్కి ఆపోజిట్ వెస్ట్ కాబట్టి 80 క్యాన్సిల్. ఓకేనా, నార్త్ ఆపోజిట్ సౌత్ కాబట్టి 70 క్యాన్సిల్. మనకి మిగిలింది ఏంటి? నార్త్ 40. కాబట్టి ఆన్సర్ ఉత్తరం వైపు మనకి దిశ అంటే ఉత్తరం వైపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఉత్తరం వైపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అనేది మన ఆన్సర్ అనమాట. ఓకే, థర్డ్ క్వశ్చన్. ప్రధాని క్వశ్చన్ రాయడం మనకు చాలా లేట్ అయిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్ లాగా అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ మోడల్లో మనకి ఏదైతే క్వశ్చన్ ఉందో అదే మోడల్లో ఉంటాయండి క్వశ్చన్స్ అన్ని. ఆ మోడల్లోనే రాశాను. ఓకేనా, చూడండి ఒకసారి. థర్డ్ క్వశ్చన్, రాణి ఉత్తరం వైపు 5 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. రాణి ఉత్తరం అంటే నార్త్ వైపు 5 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. తర్వాత కుడికి తిరిగింది. కుడివైపు ప్రయాణం చేసింది 4 కిలోమీటర్లు. తర్వాత మళ్ళీ కుడివైపుకు తిరిగి 8 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. తర్వాత మళ్ళీ కుడివైపుకు తిరిగి 4 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. ఓకేనా, కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి మనకి కుడివైపు అని ఇచ్చాడు. ఇది కూడా సేమ్ ఎంతమంది చెప్పింది దాని మోడలే, ఏం డిఫరెన్స్ ఏం లేదు. ఫస్ట్ మీరు ఇచ్చినట్టుగా రాసుకోండి. నార్త్ ఎంత? 5 కిలోమీటర్స్. నేను ఇంత ఫస్ట్లో డయాగ్రామ్ చెప్పినప్పుడు చెప్పాను, మనకి కుడివైపు అంటే క్లాక్ వైజ్ గడియారం ఏ విధంగా అయితే తిరుగుతుందో అలా చూసుకోవాలని చెప్పాను. మనకి ఉత్తరానికి కుడివైపు తిరిగితే వస్తుంది, ఉత్తరం నుంచి కుడివైపుకి తూర్పు వచ్చింది కాబట్టి సో ఈ 4 కిలోమీటర్లు తూర్పు తిరిగినట్టు, తూర్పు ప్రయాణం చేసినట్టు. ఓకేనా,
తూర్పు నుంచి మళ్ళీ కుడివైపు పోయింది కాబట్టి తూర్పు నుంచి కుడివైపు అంటే ఏంటి? తూర్పు నుంచి కుడివైపు అంటే దక్షిణం కాబట్టి ఎన్ని కిలోమీటర్లు? 8 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. ఓకేనా? మళ్ళీ కుడివైపు కుడివైపు దక్షిణం నుంచి కుడివైపు అండి. దక్షిణం నుంచి కుడివైపు అంటే పడమర అంటే వెస్ట్ 4 కిలోమీటర్లు. ఏమంటే సింపుల్. ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఆపోజిట్ మైనస్ చేయాలి, సేమ్ ప్లస్ చేయాలి. ఓకే, నార్త్ 5 సౌత్ 8 తర్వాత మైనస్ చేద్దామండి. ఈస్ట్ వెస్ట్ సేమ్ కావండి, క్యాన్సిల్. ఓకేనా? ఇప్పుడు సౌత్ నార్త్ కదా, 8 నుంచి 5 పోతే ఎంత? 3 అనేది మన ఆన్సర్ అయితే దానికి దిశ వచ్చేసరికి ఏదైతే ఎక్కువ ఉంటుందో అదే మన ఆన్సర్ అని చెప్పుకున్నాం. ఏది ఎక్కువ ఉంది? సౌత్ ఎక్కువ ఉంది కాబట్టి మన ఆన్సర్ దక్షిణం వైపు 3 కిలోమీటర్ల దూరంలో ఉందండి. బయలుదేరిన స్థానం నుండి దక్షిణం వైపు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఓకేనా? ఫస్ట్ మనం ఇలా ఇచ్చినప్పుడు ఏం చేసుకోవాలి? కుడి కానీ ఎడమ కానీ ఏది ఇచ్చినా కానీ వాటిని ఫస్ట్ డైరెక్షన్స్ లోకి మార్చుకోవాలి. కుడి ఇచ్చినా ఎడమ ఇచ్చినా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? డైరెక్షన్ లో మార్చుకోవాలి. డయాగ్రామ్ కనుక బేస్ అయినట్లయితే కొంచెం కష్టంగా ఉంటుంది. డయాగ్రామ్ బేస్ అవ్వద్దు. ఓకేనా? వాటిని ఏం చేసుకోవాలి? డైరెక్షన్స్ లో మార్చుకొని ఆన్సర్ చేసుకోండి. ఆపోజిట్ వస్తే మైనస్, సేమ్ వస్తే ప్లస్. మనకి ఆపోజిట్ 4 కిలోమీటర్లు క్యాన్సిల్ అయిపోయినాయి. ఇది 5 ఇది 8 ఉంది కాబట్టి రెండింటిని మైనస్ చేస్తే అంత 3. కానీ ఆన్సర్ నార్త్ అని పెట్టకూడదు. ఆ రెండింటిలో ఏది ఎక్కువ వచ్చిందో అదే మన ఆన్సర్. ఓకేనా? కాబట్టి 3 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ దూరాలు మరి ఈ దూరాల్లో కొంచెం డెప్త్ ఇస్తే ఎట్లా ఇస్తాడో చూద్దాం. దూరాల మీదే కొంచెం డెప్త్గా ఇస్తే ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడు. రాము తూర్పు వైపుకి 3 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. తర్వాత కుడికి తిరిగి కుడి వైపుకి తిరిగి కుడివైపుకి తిరిగి 4 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. అయినా బయలుదేరిన స్థానం నుంచి అతను ఎంత దూరంలో ఉన్నాడు? బయలుదేరిన స్థానం నుండి అతను ఎంత దూరంలో ఉన్నాడు? అనేది మన క్వశ్చన్ అండి. రాము తూర్పు వైపుకి ఫస్ట్ డయాగ్రామ్ వేసి తీసుకోండి. తూర్పు వైపుకి 3 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఓకేనా? తర్వాత కుడివైపుకి తిరిగి తూర్పు నుంచి కుడివైపు అంటే ఏం చెప్పుకున్నాము? దక్షిణం అని చెప్పుకున్నాము. దక్షిణానికి 4 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఓకేనా? మీరు కుడి ఇచ్చినా ఎడమ ఇచ్చినా అవి రాయకూడదండి. వాటిని ఏం చేసుకోవాలి? డైరెక్షన్స్లో మార్చుకోవాలి. లేదంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం. లేదా ఇట్లా ఇటు నుంచి కుడి అంటే ఎటువైపు ఇట్లా మళ్ళీ మనం చూసుకోవడం, రైట్ లెఫ్ట్ రాసుకోవడం చాలా ఇబ్బంది. కుడి అంటేనేమో క్లాక్ వైజ్ డైరెక్షన్, ఎడమ అంటేనేమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని చెప్పుకున్నాం. కాబట్టి తూర్పు నుంచి కుడివైపు అంటే ఏంటి? దక్షిణం. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశాడు? 4 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఓకేనా? అయినా ఇప్పుడు బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడంటే జనరల్గా మ్యాక్సిమం అందరూ చేసే తప్పు ఏంటంటే 3ని 4ని యాడ్ చేస్తారు. అదే ఆన్సర్గా పెడతారండి. 3 + 4 7 కిలోమీటర్స్ అని ఆన్సర్ పెడతారు. కానీ అది రాంగ్ ఆన్సర్. ఓకేనా? మనకి డిస్టెన్స్ ఎప్పుడైనా కానీ షార్ట్లోనే చూస్తాడండి. ఏటవాలు స్లాంట్. ఓకేనా?
డయాగ్నల్గా చూస్తాడు డిస్టెన్స్. కాబట్టి ఎట్లా వస్తాయి, ఇది మనకి లంబకోణ త్రిభుజం అండి. ఏ త్రిభుజం అది? లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజం వచ్చినప్పుడు మనకి పైథాగరస్ అనే సైంటిస్ట్ ఒక ఫార్ములా ఇచ్చాడు మనకి, పైథాగరస్ థీరం అంటారు. అది హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేరు ప్లస్ భుజము స్క్వేర్ అండి. ఫార్ములా ఇది. ఏది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తే భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఓకేనా? ఇది మన కర్ణము కనుక్కోవాలండి. మ్యాక్సిమం మనం కర్ణమే కనుక్కోవాలి, దీంట్లో ఎక్కువ కర్ణము. ఇప్పుడు కర్ణము కనుక్కోవాలంటే ఫార్ములా వచ్చేసరికి కర్ణము ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. అంటే ఇక్కడ మనకి భుజాలంటే 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్. భుజాలంటే ఏంటి? 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ కాబట్టి వాటికి స్క్వేర్ చేసి స్క్వేర్ కనుక్కోవాలి. 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 9 ప్లస్ 16 అండర్ రూట్ 25. అండర్ రూట్ 25 అంటే మన ఆన్సర్ అంతా 5 కిలోమీటర్స్. ఆన్సర్ ఈజ్ 5 కిలోమీటర్స్. ఓకేనా? బయలుదేరిన స్థానం నుండి అతను 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఓకేనా? ఇలా ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇలాగే చేసుకోవాలండి ప్రాసెస్. దీనికి షార్ట్ కట్ అంటే మనకి ఏమీ లేదు. అయితే షార్ట్ కట్ మీకు చెప్పాలంటే కొన్ని నెంబర్స్ చెప్తాను, ఆ నెంబర్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? ఆ నెంబర్స్ అంటే వాటిని ఏమంటారు? ట్రైప్లెట్స్ అంటారు. పైథాగరన్ ట్రైప్లెట్స్. ఓకేనా? అవి గుర్తుపెట్టుకోండి మీరు. 3 4 5 3 4 5 5 12 13 8 15 17 7 24 25. మ్యాథ్స్ మనకి ఇచ్చేది ఈ 4 మీద ఇస్తాడండి ప్రాబ్లమ్స్. 3 4 5 అంటే 3 4 ఇక్కడ హైపోటెన్యూస్ అనేది లాంగెస్ట్ సైడ్ అంటారండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో కర్ణం అనేది అతి పెద్ద భుజము. ఓకే, ఇక్కడ 3 4 ఇచ్చాడు. మిస్ అయిన నెంబర్ ఏంటి? 5. వెంటనే డైరెక్ట్ గా మీరు ఇదంతా చేయకుండా 5 ఆన్సర్ పెట్టుకోవచ్చు. ఎలా? వీటిని బై హార్ట్ చేసుకోవాలి. ఓకేనా? 3 4 5 5 12 13 5 12 13 8 15 17 7 24 25 7 24 25. ఓకేనా? 3 4 5 5 12 13 8 15 17 7 24 25. వీటిని పైథాగరన్ ట్రైప్లెట్స్ అంటారు. వాటిని మ్యాక్సిమం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చెప్తాం. అజయ్ ఉత్తరం వైపు ప్రయాణం చేస్తున్నాడు. అంటే నార్త్. అజయ్ నార్త్ వైపు 20 కిలోమీటర్ ప్రయాణం చేశాడు. తర్వాత తూర్పుకి తిరిగి 10 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. తర్వాత దక్షిణానికి తిరిగి 12 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఉత్తరానికి 20 కిలోమీటర్లు, తూర్పుకి 10 కిలోమీటర్లు, దక్షిణానికి 12 కిలోమీటర్లు. అయినా బయలుదేరిన స్థానం నుంచి అతను ఎంత దూరంలో ఉన్నాడు అనేది కావాలండి మనకి. ఫస్ట్ ఇలా రాసుకోండి మీరు. ఓకేనా? ఏం చెప్పుకున్నాం? సేమ్ అయితేనేమో ప్లస్ చేయాలి, ఆపోజిట్ వస్తే మైనస్ చేయాలి. నార్త్ సౌత్ అంటే ఈ రెండిట్లో ఏది ఎక్కువ? నార్తే కాబట్టి నార్త్ ఎంత? నార్త్ మళ్ళీ పడమర వైపుకి 4 కిలోమీటర్లు ఉందండి. పడమర వైపుకి 4 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఓకేనా? నార్త్ ఎంత? 20 - 12 8 కిలోమీటర్స్. నార్త్
8 కిలోమీటర్స్. నెక్స్ట్ ఈస్ట్ టు వెస్ట్ చివరికి అతను పడమర వైపు 4 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఓకేనా? ఈస్ట్ ఈ రెండింటిలో ఏది ఎక్కువ అదే తీసుకోవాలని చెప్పుకున్నాం కాబట్టి ఈస్ట్ 10 కిలోమీటర్స్ అది ఎక్కువ. 10 - 4 ఎంత? 6 కిలోమీటర్స్. ఓకేనా? ఇప్పుడు నార్త్ 8 వచ్చింది, ఈస్ట్ 6 వచ్చింది. ఈ రెండు ఏంటి? ఆపోజిట్ కాదు, సేమ్ కాదు. ఇలా వచ్చినప్పుడు మనం ఇంత ముందు చెప్పుకున్నాం. నెక్స్ట్ దీని ముందర ప్రాబ్లమే. ఓకేనా? పైథాగరస్ థీరం మీద సేమ్ దాన్ని యూజ్ చేసుకొని చేయాలండి. ఓకేనా? నార్త్ 8 ఈస్ట్ 6 వీటిని కర్ణం కనుక్కోవాలి వీటికి. ఓకేనా? 8 6 8 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. దీన్ని కూడా మనం డైరెక్ట్గా చేస్తున్నాము, డయాగ్రామ్ ప్రకారం కాకుండా. ఓకేనా? 8 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. 8 స్క్వేర్ అంటే 64. 64 ప్లస్ 36 that is 100. సో అవర్ ఆన్సర్ ఇస్ 10. ఓకేనా? మన ఆన్సర్ అంతా 10 అండి. ఓకే, నార్త్ ఈస్ట్ వేరు అంటే సేమ్ కాకుండా ఆపోజిట్ కాకుండా వస్తే ఏం చేసుకోవాలి? స్క్వేరింగ్, అండర్ రూట్ లో స్క్వేరింగ్ చేయాలి అన్నిటిని. లాంగెస్ట్ సైడ్ హైపోటెన్యూస్ వస్తున్నాం. లాంగెస్ట్ సైడ్ హైపోటెన్యూస్ మన డిస్టెన్స్ అవుతుంది. ఓకే, పవన్ పడమర వైపు 8 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. తర్వాత ఎడమకు తిరిగి 4 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఎడమకు తిరిగి 4 కిలోమీటర్లు. తర్వాత మళ్ళీ ఎడమకు తిరిగి 3 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఎడమకు తిరిగి 3 కిలోమీటర్లు ప్రయాణం చేసిన అతను బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు? బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు అని క్వశ్చన్. మనం ఇలా ఎడమో కుడి కానీ వస్తే ఏం చేసుకోవాలని చెప్పుకున్నాం? వాటిని దిశలోకి మార్చుకోవాలి. ఓకేనా? ఫస్ట్ వెస్ట్కి 8 కిలోమీటర్లు వేసుకోండి. వెస్ట్ నుంచి ఎడమ అంటే ఏం చెప్పుకున్నాం? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఎడమ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి పడమరకి ఎడమ వైపు దక్షిణం అంటే సౌత్ 4 కిలోమీటర్స్. మళ్ళీ ఎడమ వైపే. దక్షిణం నుంచి ఎడమ వైపు అంటే తూర్పు. దక్షిణం నుంచి ఎడమ వైపు అంటే ఏంటి? తూర్పుకి ఎన్ని కిలోమీటర్లు? 3 కిలోమీటర్లు. తూర్పుకి 3 కిలోమీటర్లు అండి. ఓకేనా? ఇప్పుడు సేమ్ వస్తేనేమో ప్లస్, ఆపోజిట్స్ మైనస్ కాబట్టి వెస్ట్ ఈస్ట్ ఏం చేసుకోవాలి? మైనస్ చేయాలి కాబట్టి మనకు వచ్చేది వెస్ట్ 5 కిలోమీటర్స్, అలాగే సౌత్ 4 కిలోమీటర్స్. ఈ రెండు సేమ్ కాదు, ఆపోజిట్ కాదు కాబట్టి వెంటనే మనం పైథాగరస్ ఫార్ములా యూజ్ చేసి వాటిని హైపోటెన్యూస్ కనుక్కోవాలి వాటికి. ఓకేనా? అదే మన ఆన్సర్ అవుతుంది. 5 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే 25 ప్లస్ 16 ఎంత? మన ఆన్సర్ 41 కిలోమీటర్స్. ఓకేనా? అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ ఇందాక మీరు ట్రైప్లెట్స్ చెప్పారు కదా, 5 4 అంటే 3 4 5 చెప్పారు కదా, 3 4 5 చెప్తే మరి 5 4 వచ్చినాయి కదా, మన ఆన్సర్ 3 8 కానీ డౌట్ రావచ్చు మీకు ఎప్పుడైనా కానీ డిస్టెన్స్లో ఏం చెప్పుకున్నాము? హైపోటెన్యూస్ కనుక్కోవాలని వచ్చిందని చెప్పుకున్నాం. హైపోటెన్యూస్ అంటే ఇక్కడ మనకి లాంగెస్ట్ సైడ్ అని అర్థం. హైపోటెన్యూస్ అంటే లాంగెస్ట్ సైడ్ అంటే 3 4 ఇచ్చినప్పుడు మాత్రమే 3 4 మనకు వస్తేనే 5 అనేది మన ఆన్సర్ అయింది. అంతేగాని 5 4 3 ఆన్సర్ కాదండి. ఓకేనా? లాంగెస్ట్ హైపోటెన్యూస్ కర్ణం అంటే అతి పెద్ద భుజము, నమ్మకంటున్నారు అతి పెద్ద భుజాన్ని కర్ణము అంటారు. ఓకేనా? కాబట్టి మన ఆన్సర్ √41. ఇలా కూడా వస్తారు కదా మనకి. మ్యాక్సిమం డైరెక్ట్గా అన్ని క్యాన్సిల్ అవ్వాలని రూల్ ఏం లేదు కదా, ఇట్లా కూడా వస్తాయి అనమాట. దానికి క్యాన్సిలేషన్ ఏమి ఉండదు. ఇక √41 మన ఆన్సర్. ఓకే, ఇదే మోడల్ ఒకవేళ ఇద్దరు వస్తే ఎలా ఉంటుంది ప్రాబ్లం? దూరాల్లోనే ఇద్దరు వస్తే ఏంటి పరిస్థితి? ఇద్దరు వచ్చినప్పుడు ఇప్పుడు రాము మరియు రాజు ఒకే చోటు నుండి
ఒకే చోట నుండి బయలుదేరారు. రాజు తూర్పుకి 4 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. అలాగే రాము పడమరకి 4 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. 4 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత వారిద్దరూ ఎడమ వైపుకు తిరిగి 3 కిలోమీటర్లు ప్రయాణం చేసిన ప్రస్తుతం వారిద్దరి మధ్య దూరం ఎంత? ఇది క్వశ్చన్. ఓకేనా? ఇద్దరి మీద ఇంపార్టెంట్ ప్రాబ్లం. రాము మరియు రాజు ఒకే చోటు నుంచి బయలుదేరారు. రాజు తూర్పుకి 4 కిలోమీటర్లు వెళ్ళాడండి. ఒకే చోటు. ఇది డయాగ్రామ్ వేసుకోండి, దీనికి షార్ట్ కట్ ఏం లేదు. తూర్పుకి 4 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. రాము పడమర వైపు కంటే ఇటువైపే కదా, ఇది బయలుదేరిన స్థానం. పడమర వైపుకి 4 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. తర్వాత వారిద్దరు ఎడమకు తిరిగి వారిద్దరు ఎడమ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇలా వెళ్తుందండి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఎడమకు తిరిగి 3 కిలోమీటర్లు అపసవ్య దిశలో 3 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. అంటే ఉత్తరానికి, ఇతను కూడా ఉత్తరానికి 3 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. 3 కిలోమీటర్లు, ఇద్దరు 3 కిలోమీటర్లు అనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇక్కడ ఆగి ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య దూరం కావాలి నాకు. వీళ్ళిద్దరి మధ్య దూరం కనుక్కోవాలి ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరూ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ చేశారు. ఇదొక హైపోటెన్యూస్, ఇదొక హైపోటెన్యూస్. కానీ సైడ్స్ 2 ట్రయాంగిల్స్కి సమానంగా ఉన్నాయి. కాబట్టి ఈ హైపోటెన్యూస్ కనుక్కుంటే దాన్ని డబల్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ అనమాట. ఓకేనా? 3, 4 ఉన్నాయి. 3, 4 ఉంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 3, 4 ఉంటే ట్రైప్లెట్స్ లో మనకి మిస్ అయిన నెంబర్ ఏంటి? హైపోటెన్యూస్ 5. మన మిస్ అయిన నెంబరు 5. సో ఇక్కడ కూడా 5. సో వారిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత? వారిద్దరి మధ్య దూరం ఎంత? 5 + 5 10 కిలోమీటర్ దూరంలో ఉన్నారు అన్నమాట. 10 కిలోమీటర్ దూరంలో ఉన్నారు. ఇవి మనకి దూరాల మీద మ్యాక్సిమం అడిగే ప్రాబ్లమ్స్. ఓకేనా? మ్యాక్సిమం కవర్ అయ్యింది మొత్తం. ఇప్పుడు చిన్న ఒక్కోసారి అడుగుతూ ఉంటాడు. క్లాక్స్ మీద కూడా ఒక్కోసారి దీంట్లో దిశలు అడుగుతాడు. క్లాక్స్ మీద ఒకసారి అడుగుతూ ఉంటాడండి. గడియారంలో సమయం 9 గంటల వద్ద గంటల ముళ్ళు దక్షిణం వైపు చూపిస్తే నిమిషాల ముళ్ళు ఏ దిశను చూపిస్తుంది? వెంటనే మనం డయాగ్రామ్ వేసుకోండి. 9 గంటలు అంటే ఇది గంటల ముళ్ళు, ఇది నిమిషాల ముళ్ళు. ఓకేనా?
ఇప్పుడు అతను ఇచ్చింది వదిలేసినాడు 9 గంటలు. మీకు 9 గంటలు అయినప్పుడు నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళకి ఎడమ వైపు ఉందా కుడి వైపు ఉందా చూసుకోండి. ఎడమ వైపు ఉందా కుడి వైపు ఉందా? ఎడమ వైపు ఉందా కుడి వైపు ఉందా? కుడి వైపు ఉంది కాబట్టి గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు కుడి వైపు ఉంది కాబట్టి ఇప్పుడు మనకి డైరెక్షన్ చూసుకోండి. దక్షిణం అని ఇచ్చాడు. గంటల ముళ్ళు దక్షిణం చూపిస్తుందంట. నేనేం చెప్తున్నాను? నిమిషాల ముళ్ళు కుడివైపు ఉంటుందని చెప్పుకుంటున్నాను, రైట్ సైడ్ ఉంటుందని చెప్పుకుంటున్నాను. కాబట్టి దక్షిణం నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి మనం. దక్షిణానికి రైట్ సైడ్. నాకు డయాగ్రామ్ ఎంతమంది చెప్పుకుంటే దక్షిణానికి రైట్ సైడ్ అంటే క్లాక్ వైడ్ డైరెక్షన్లో తీసుకోవాలి. కాబట్టి మన ఆన్సర్ అది పడమర దిశను చూపిస్తుంది. గంటల ముళ్ళు 9 అయినప్పుడు దక్షిణ వైపు చూపిస్తే అది నిమిషాల ముళ్ళు పడమర వైపు చూపిస్తుంది. ఏదైనా కానీ మనం డయాగ్రామ్ని బేస్ చేసుకోవాలి. ఓకే, ఎడమ వైపు అంటేనేమో యాంటీ క్లాక్ వైడ్ డైరెక్షన్, కుడివైపు అంటేనేమో క్లాక్ వైడ్ డైరెక్షన్. మ్యాక్సిమం దాని మీద బేస్ అయ్యి ఉంటాయండి లాజికల్ ప్రాబ్లమ్స్ అన్ని. ఓకేనా? గడియారం మీద ఇట్లా అడిగితే ఇలా జాగ్రత్తగా చూసుకొని చేయాలి. నెక్స్ట్ లాస్ట్ మోడల్ నీడల మీద అండి. నీడల మీద షాడోస్. నీడల మీద మనకు చూసుకుంటే రెండు పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకేనా? సూర్యోదయం సూర్యాస్తమయం అంటే ఉదయం వైపు మన షాడో ఎటువైపు పడుతుందండి? పడమర వైపు పడుతుంది. ఓకేనా? నీడలో ఫస్ట్ ఉదయం తీసుకున్నట్లయితే మనం వెంటనే పడమర అని మనకి వెంటనే గుర్తు రావాలండి. పడమర. ఉదయం అంటే పడమర. సాయంత్రం అంటే తూర్పు. ఈ రెండు బండ్లు గుర్తు పెట్టుకోండి. సాయంత్రం అంటే తూర్పు, ఉదయం అంటే పడమర. ఓకేనా? దీనిలో ఒక వస్తుంది కమల్ ఒకరోజు ఉదయం నడుచుకుంటూ వెళ్తున్నాడు. తన నీడ తనకి కుడివైపు పడిన అతను ఏ దిశలో ప్రయాణం చేస్తున్నాడు? సింపుల్ లాజికల్ క్వశ్చన్ అండి ఇది. సింపుల్ లాజికల్ క్వశ్చన్, చాలా ఈజీ. మనం ఇది కనుక గుర్తు పెట్టుకుంటే ఉదయం పూట పడమర వైపు, సాయంత్రం పూట తూర్పు. మనకి ఇప్పుడు ఏ టైం అన్నాడు? ఉదయం అన్నాడు కాబట్టి ఉదయం అంటే అతని నీడ పడమర వైపు పడుతుంది. ఇప్పుడు పడమర వైపు ఓకేనండి, కానీ అతని నీడ అతనికి ఎటు సైడ్ ఉందని చెప్తున్నాడు? ఎటు సైడ్ ఉంది? రైట్ సైడ్ ఉంది. ఎటు సైడ్ ఉందండి? రైట్ సైడ్ పడుతుంది. షాడో అతనికి రైట్ సైడ్ పడుతుంది. వెంటనే డయాగ్రామ్ వెళ్ళిపోండి. రైట్ సైడ్ వెళ్తున్నాడంటే దక్షిణానికి ప్రయాణిస్తున్నాడు అర్థం. రైట్ సైడ్ వెళ్తున్నాడంటే దక్షిణానికి. లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాడంటే లెఫ్ట్ సైడ్ షాడో పడుతుందంటే ఉత్తరానికి వెళ్తున్నాడు. రైట్ సైడ్ షాడో పడుతుంటే దక్షిణానికి ప్రయాణం చేస్తున్నాడు. లెఫ్ట్ సైడ్ షాడో పడితే ఉత్తరానికి ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు రైట్ అన్నాడా లెఫ్ట్ అన్నాడా? రైట్ అన్నాడు కాబట్టి వెంటనే మన ఆన్సర్ దక్షిణం వైపు ప్రయాణం చేస్తున్నాడు అతను. చాలా ఈజీ అండి. దక్షిణం వైపు ప్రయాణం చేస్తున్నాడు. ఓకేనా? ఒకవేళ ఇక్కడ కమల్ అనేవాడు ఉదయం పూట నడుచుకుంటూ వెళ్తున్నాడు. తన నీడ ఎడమ వైపు పడితే ఏమవుతుంది? నెక్స్ట్ ఇలా అడిగితే ఎడమ వైపు పడితే అతను ఏ దిక్కున ప్రయాణం చేస్తున్నాడు? ఉత్తర దిక్కున ప్రయాణం చేస్తున్నాడు అనమాట. ఎడమ వైపు అంటేనేమో ఉత్తర దిక్కున. ఓకేనా? ఇప్పుడు ఇదే కోసం మనకి సాయంత్రం పూట అడిగితే
సాయంత్రం టైంలో అడిగింది. త్రిష ఒక సాయంత్రం పార్కులో నడుచుకుంటూ వెళ్తుంది. తన నీడ తనకి కుడివైపు పడిన, సాయంత్రం అంటే ఏం చెప్పుకున్నామండి? సాయంత్రం నీడ ఎప్పుడు తూర్పును చూపిస్తుంది. సాయంత్రం నీడ ఎప్పుడు తూర్పును చూపిస్తుంది. తన నీడ కుడివైపు పడుతుందంట. తన నీడ కుడివైపు పడితే, ఆమె ఏ దిశలో ప్రయాణం చేస్తుందో కనుక్కోవాలి మనం. ఆమె ఏ దిశలో ప్రయాణం చేస్తుంది. మన నీడ ఇప్పుడు తూర్పు పడుతుందండి. తూర్పుకి డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. అక్కడ తూర్పుకు పడుతుంది. తూర్పుకు పడితే మనకి ఇటువైపు ప్రయాణం చేస్తున్నాం, ఇది రైట్ అంటాము. ఇటువైపు దక్షిణ వైపు ప్రయాణం చేస్తే ఇది లెఫ్ట్. ఓకేనా? అటు సైడ్ మాత్రం చూసుకోవాలి మనం, తూర్పు వైపు. ఇప్పుడు మనకి నీడ ఎటువైపు పడుతుంది? రైట్ సైడ్ పడితే ఉత్తరం వైపు ప్రయాణం చేస్తున్నట్లు అర్థం అనమాట. ఓకే, లెఫ్ట్ సైడ్ పడితే దక్షిణ వైపు ప్రయాణం చేస్తుంది. కాబట్టి రైట్ సైడ్ పడుతుంది కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏంటి మనకి? తూర్పు వైపు ఉత్తరం వైపు ప్రయాణం చేస్తుంది. ఉత్తరం వైపుకి ప్రయాణం చేస్తుంది త్రిష. ఓకేనా? ఇవి మనకి డైరెక్షన్స్లో వచ్చే ప్రాబ్లమ్స్. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. మా వీడియో చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి మ్యాక్సిమం షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.